హాయ్ ఫ్రెండ్స్. గూట్లో ఉన్నటువంటి పక్షులను చూడండి, అడవిలో ఉన్నటువంటి జంతువులను చూడండి. అవి ఏ రోజుకి ఆ రోజు కష్టపడి మళ్ళీ చెప్తున్నాను, కష్టపడి సంపాదించి వాటి యొక్క అవసరాలు తీర్చుకుంటాయండి. కానీ మనిషి మాత్రం కష్టపడకుండా ఆడిని ఈడిని పక్కోడిని కొట్టుకుని సంపాదించాలనే ఆలోచనతో ఉంటాడు. నిజంగా అలా అని కష్టపడని మనుషులు లేరు అని అనట్లేదు. కష్టపడి సంపాదించిన వాళ్ళు అందరూ కూడా చాలా సుఖంగా హ్యాపీగా ఉంటున్నారు. ఎవరైతే వాళ్ళని వీళ్ళని కొట్టి సంపాదించిన వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేరండి. ఎక్కువ శాతం అనుకోవచ్చు వాళ్ళే బాగున్నారు, పెద్ద పెద్ద మేడలు కట్టారు, పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉంటున్నారు, గొప్పగా డబ్బు సంపాదించారనేసి. అది శాశ్వతమైనటువంటి డబ్బు అయితే కాదు. ఎప్పటికైనా ఆ మేడలు కూలిపోవలసిందే. కష్టపడి సంపాదించిందే మనకి నిలబడద్దు అనమాట అండి. అందుకనే కష్టపడి సంపాదించడానికి ప్రయత్నం చేద్దాం.